30% ఒకేసారి పెంచడం అనేది ప్రొడ్యూసర్లందరికీ ఇబ్బంది కాని పరిస్థితి. ప్లస్ ఇంకో పాయింట్, ఏ రోజు వేతనాలు ఆ రోజు ఇవ్వాలని అందరూ అడుగుతున్నారు. ఇక్కడ ప్రొడ్యూసర్లు అందరూ హ్యాపీగా ఉన్నారా లేరా అని గుడిమేట్ చేసుకొని చెప్పమంటే ఎవరూ హ్యాపీగా లేము. ఒక సినిమా హిందీ డబ్బింగ్ కొనుక్కుంటే సినిమా ఆడలేదని రిలీజ్ తర్వాత 50 లక్షలు ఆపేస్తున్నాడు. ఓటీటీ రిలీజ్ తర్వాత 50%, 1 month అని అగ్రిమెంట్ ఉంటుంది, 4 నెలల తర్వాత ఇస్తున్నాడు. మేము కూడా డబ్బుల కోసం వెయిట్ చేస్తున్నాం ఇక్కడ. కానీ మేము వెయిట్ చేయ ఏ రోజుకి ఆ రోజు ఇవ్వాలనేది మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఇంకోటి, నాదే ఒక సినిమా లాస్ట్ ఇయర్ సెట్లో 250 మంది జూనియర్లు ఉన్నారు. అక్కడ కరెక్ట్గా కార్డు ఉన్న వాళ్ళు 50 మంది లేరు. మిగతా వాళ్ళు ఎవరు? మరి యూనియన్ ఏం చేస్తుంది? ఏమి చేయట్లా, కాముగా ఉంటున్నారు. ఇది కూడా ఒక రకమైన మోసమే. నాన్ మెంబర్స్కి ఇస్తుంది ఒక రేటు, మెంబర్స్కి ఇస్తుంది ఒక రేటు. మరి ఆ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి? ఇది అందరూ ప్రతి ప్రొడ్యూసర్ వాళ్ళ ఎక్స్పీరియన్స్లో జరిగింది తప్పులే అయ్యి, మోసం అని నేను అంటలేదు. ఇవన్నీ బయట పెట్టాలి. అండ్ ఈ షూటింగ్ ఆపడం వల్ల, నాది ఒక సినిమా రిలీజ్ ఉంది దీపావళికి, షూటింగ్ ఆపి కూర్చున్నాం. ఇది కరెక్ట్ కాదు. వయా మీడియాగా అంతా మాట్లాడుకొని అందరూ ఒక దాని మీదకి వచ్చి సపోర్ట్ చేయాలి. చిన్న సినిమా బతికితేనే థియేటర్లు ఉంటాయి. పెద్ద సినిమాలు ఇప్పుడు ఎస్కెన్గా చెప్పినట్టు సంవత్సరానికి 50 ఉంటాం, 50 కూడా ఉండవు. దానికి మీడియా వాళ్ళు అందరూ సపోర్ట్ చేసి ఈ సమస్యను తొందరగా సాల్వ్ చేయాలనుకుంటున్నాను. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, ఒక సినిమా అనేది ఒక క్రియేటివ్ బిజినెస్. సినిమా బిజినెస్ అనేది, ఈ క్రియేటివ్ బిజినెస్లో ప్రొడ్యూసర్స్కి, అంటే అట్లీస్ట్ ఒక స్మాల్ మూవీస్ తీసే ప్రొడ్యూసర్స్కి ఒక డెమోక్రసీ లేదు అని అనిపిస్తుంది అనమాట. రీజన్ ఏంటంటే, యూనియన్ రూల్స్ వల్ల. అంటే ఎందుకు యూనియన్స్ ఎందుకు ఉన్నాయి, ఎలా స్టార్ట్ అయ్యాయి, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోకి నేను వెళ్ళట్లేదు. కానీ సమస్య మాత్రం చెప్పగలను. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఆ రోజు చిన్న షూటింగ్ చేయాలి. ఒక ఆఫీస్ రూమ్లో ఒక హీరో ఫ్రెండ్ మధ్యలో జరిగే ఒక సన్నివేశం షూట్ చేయాలి. నేను ఆ రోజు చిన్న జనరేటర్ పెట్టాలనుకున్నా కూడా నేను యూనియన్ రూల్స్ ఒప్పుకోవు. ఎందుకంటే ఆ రోజు నాకు ఒకటే లైట్ మెన్ కావాలి, ఒకటే ఎలక్ట్రీషియన్ కావాలి. కానీ యూనియన్ రూల్స్ ఒప్పుకో. ఆ రోజు 7 లైట్ మెన్లు కావాలి, 4 మేకప్ డిపార్ట్మెంట్ నుంచి 3 కావాలి. ఆ 10 మందికి, ఆ 20 మందికి ఫుడ్ సర్వ్ చేయడానికి 6 ప్రొడక్షన్ వాళ్ళు కావాలి. మేకప్, కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్. నాకు ఆ హీరోయిన్ చొక్కాలు ఇస్త్రీ చేయడానికి నా అసిస్టెంట్ డైరెక్టర్ చేసుకొని రాగలడు ఆ రోజు. కానీ నేను యూనియన్ రూల్స్ ప్రకారంగా నేను ఒక కాస్ట్యూమర్ను, వాళ్ళ అసిస్టెంట్, బట్టలు ఉతకడానికి ఒకరు, ఇస్త్రీ చేయడానికి ఒకరు, 4 పెట్టుకోవాలి. సో ఆ రోజు ఆ రూమ్లో ఒక చిన్న సీన్, ఒక హీరో ఫ్రెండ్ మధ్యలో తీసే ఒక చిన్న సీన్కి 80 మంది పనిచేస్తుంటారు అక్కడ. మీరు ఒక్కసారి వచ్చి చూడండి. అక్కడ ఎగ్జాక్ట్గా పనిచేసేది ఆ 4-5, ఒక 10 మంది ఉంటే, చుట్టుపక్కల మొత్తం ఒక 80 మంది ఉంటారు అనమాట. నేను ఒక కాలనీలో, ఒక చిన్న ప్లేస్లో, నా కెమెరా పట్టుకొని, లేకపోతే నేను ఒక చిన్న షూట్ చేసుకోవడానికి నాకు 80 మెంబర్స్ ఎందుకు? ఆ బరువు నేను ఒక చిన్న నిర్మాతగా నేను ఎందుకు భరించాలి? సమ్వన్ హ్యాస్ టు అడ్రస్ దిస్. ఒక మిలియనియర్ హౌస్ మెయింటైన్ చేయడానికి నెలకు 10 లక్షలు పట్టొచ్చు, 50 లక్షలు పట్టొచ్చు. ఒక చిన్న వ్యాపారస్తుడికి 10,000లో అయిపోవచ్చు. రోజు కూలీ చేసే వాళ్ళకి 5,000లో నెల గడవచ్చు. ఎవరికి తగ్గట్టు వాళ్ళు వాళ్ళ సంసారాన్ని చక్కదిద్దుకుంటున్నప్పుడు, ఒక సినిమా చేయాలనుకుంటున్న ప్రొడ్యూసర్ మాత్రం వాళ్ళకి నచ్చినట్టు ఎందుకు చేసుకోకూడదండి? మాకు నచ్చిన అసోసియేషన్స్, మాకు నచ్చిన వాళ్ళని మేము ఎందుకు పెట్టుకోకూడదు? సరే, ఓకే, చాలా లేబర్ రూల్స్ ఉన్నాయి. అంటే నాకు ఇక్కడ లేబర్ రూల్స్ ఇంకా తెలీదు. ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ US ఫర్ మెనీ ఇయర్స్. అక్కడ లేబర్ రూల్స్ తెలుసు. ఒకసారి ఇప్పుడు గవర్నమెంట్ ఒక వేతనం నిర్ణయించినప్పుడు, ఆ టెక్నీషియన్కి మినిమం వేజెస్ తగ్గకుండా వెళ్తున్నప్పుడు, పెంచాలి అన్నప్పుడు అది ప్రొడ్యూసర్ ఇష్టం. నిజంగా ఆ క్రాఫ్ట్మెన్కి అంత ఇవ్వాలి అనుకుంటే ఇస్తున్నాం, హీరోలకి ఇవ్వాలి అంటున్నారు కాబట్టి ఇస్తున్నాం కదా. ఎందుకంటే ఆ హీరోకి రీప్లేస్మెంట్ లేదు. పరిస్థితులు బాగాలేనప్పుడు అందరూ దానికి అనుగుణంగా వెళ్ళిపోతేనే ఆ సంస్థలు, వ్యాపారాలు, సామాజికంగా అందరూ బాగుంటారు. ఇది ఏదీ లేకుండా ఒక్క ప్రొడ్యూసర్ లాస్ట్ 2 yearsలో hundreds of crores ఇన్కమ్ మేక్ చేసి చూపించండి. విల్ షో ఆల్ ది బుక్స్. ఐఎమ్ రెడీ టు షో మై బుక్స్. 100 crores, more than 10 crores ప్రాఫిట్స్ చేసిన ప్రొడ్యూసర్ ఒక్కరిని చూపించండి. బుక్స్, ఐటీకి చూపించే బుక్స్ అన్ని చూపిస్తాం మేము. ప్రతి బుక్ ఐఎమ్ రెడీ టు షో. ఏ ప్రొడ్యూసర్ లాస్ట్ 2 yearsలో ఆఫ్టర్ కోవిడ్ తర్వాత టన్స్ ఆఫ్ మనీ మేక్ చేశారు, హ్యాపీగా ఉన్నారు అన్న ఒక్క ప్రొడక్షన్ హౌస్ని చూపించండి.
ఎవ్రీబడి అంత చదువుకొని వచ్చి ఇక్కడ వ్యాపారం చేయడానికి రాలేదండి. సినిమా అంటే ఇష్టం. సినిమా లేకపోతే రోజు గడవదు. సినిమా ఎంటర్టైన్మెంట్ లేకపోతే ఒక అరగంట గడవదు. అందుకని ఆ ఫీల్డ్ ఎంచుకొని ఇక్కడికి వచ్చినాం. కానీ ఇక్కడ ఎవ్వరూ సినిమాని వ్యాపారంగా చూస్తున్న వాళ్ళు లేరు. ఎందుకంటే ఇదే పైసలు వేరే దగ్గర పెడితే భూమి రేట్లు పెరగవా? భూమి అక్కడే ఉంటుంది. ఇంకో వ్యాపారంలో పెడితే ఎక్కడ పెట్టినా పెరుగుతాయి కదా. ప్రొడ్యూసర్కి ఏది సెక్యూరిటీ? హీరో వర్క్ చేశారు కాబట్టి హీరోకి రెమ్యూనరేషన్ వెళ్ళాలి, డైరెక్టర్ వర్క్ చేశారు కాబట్టి డైరెక్టర్కి రెమ్యూనరేషన్ వెళ్ళాలి. అదేవిధంగా ప్రొడ్యూసర్స్ వర్క్ చేస్తున్నారు కదా, ఎంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు? ముందుగా ఇక్కడ ఎఫెక్ట్ అవుతుంది ఎవరు అంటే ఒక కార్మికుడు. ప్రధాన కార్మికుడు ఎవరంటే ఒక ప్రొడ్యూసరే ప్రధాన కార్మికుడు. కార్మికుల్లో కల్లా ముందు మాకేమన్నా కష్టం వచ్చిందంటే వాళ్ళు ఎవరన్నా వచ్చి మా దగ్గరికి ఇదిగో మాకు ఈ కష్టం వచ్చిందని చెప్పుకుంటున్నారు. కానీ మేము వెళ్ళి ఎవరికి చెప్పుకోవాలో మాకు అగమ్యగోచరంగా ఉన్న పరిస్థితులు ఏర్పడ్డాయి. అంటే ఇప్పుడు చాలామంది ఇప్పుడు సినిమాలు చిన్న చిన్న సినిమాలు తీసి ఇట్లా ఈ సినిమా ఏం చేయాలి, మాకు ఏదైనా హెల్ప్ చేయండి, మాకేదైనా రిలీజ్ చేయండి అని కూడా మా దగ్గర తీసుకొస్తూ ఉంటారు. అక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే సినిమా చాలా బాగుంటుంది, కానీ అక్కడ వాళ్ళు స్పెండ్ చేసిన అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్కి మనకి మార్కెట్కి అసలు ఎక్కడ పొంతన ఉండట్లేదు. సో వాళ్ళు ఒక 3 కోట్లలో అవ్వాల్సిన సినిమాని 6 కోట్లు అయిందని తీసుకొచ్చి మా చేతుల్లో పెడితే డిస్ట్రిబ్యూషన్ సెగ్మెంట్ పరంగాను అది వర్కౌట్ అవ్వట్లేదు, థియేటర్స్లోనూ అది వర్కౌట్ అవ్వట్లేదు. సో ఇది నాట్ జస్ట్ అబౌట్ ప్రొడ్యూసర్స్ ఆల్సో, అంటే ఇది ఒక క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ లాగా అందరికీ ఎఫెక్ట్ అవుతున్న పరిస్థితి వాళ్ళ ఏర్పడింది. ఇప్పుడు నేను చూస్తున్న ఇండస్ట్రీ చాలా మారిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఇండస్ట్రీ అసలు డబ్బులు లేవు ఇక్కడ ఏ సినిమాలు డబ్బులు చేయట్లేదు. కానీ ప్రతి సినిమా బడ్జెట్లు పెరిగిపోతున్నాయి. బడ్జెట్లు ఎందుకు పెరుగుతున్నాయి అంటే ఒకటి ప్రొడక్షన్ కాస్ట్ చాలా పెరుగుతుంది, అంటే అది కంట్రోల్లో లేకుండా అయిపోయింది. అది ఎందుకు అంటే జస్ట్ ఇందాక శ్రీధర్ గారు చెప్పినట్టు అందరూ చెప్పినట్టు ఇక్కడ మనకి షూటింగ్కి ఎంతమంది కావాలి, షూటింగ్ ఎక్కడ చేస్తున్నాం ఇది అనే పాయింట్ వదిలేసి ప్రతిరోజు సెట్లో 100 నుంచి 150 మెంబర్స్ ఉంటున్నారు. ఎందుకు అంటే ఓన్లీ రూల్స్ రెగ్యులేషన్స్ ఇంతమందిని పెట్టుకోవాలి, మీరు 7గురినో 9 మందినో పిలిస్తేనే మేము వస్తాం లేదంటే రాము అనేది ఒక దౌర్జన్యంగా ఉంది ఇక్కడ. అంటే ఇలా చేస్తూ వెళ్తే మేము సినిమా క్వాలిటీ మీద పెట్టాల్సిన డబ్బులు క్వాలిటీ అంటే చాలా ఉన్నాయి. సెట్స్ చేయాలి, సీజీలు చేయాలి, పెద్ద పెద్ద ఆర్టిస్టులను తీసుకొని రావాలి. అంటే మనకి ఏదైతే స్క్రీన్ మీద కనిపిస్తుందో ఆ ఖర్చుకంతా వేస్టేజ్ ఖర్చు ఎక్కువ ఉంది ఇక్కడ. ఈ ఫెడరేషన్ రూల్స్ రెగ్యులేషన్స్ ఇవన్నీ ఎప్పటి నుంచో పెట్టున్నాయి, అవి మార్చాలండి. ఇప్పటికైనా ఈ రోజు సిచ్యువేషన్ తగ్గట్టు అవి మార్చాలి. ఇలా లేదు అవే కండిషన్స్తో చేయాలి అంటే ఇక్కడ సినిమాలు ఎవ్వరు ప్రొడ్యూస్ చేయలేరు. ప్రాబ్లీ పెద్ద స్టార్ సినిమాలు ఒక సంవత్సరానికి ఒక 20 పెద్ద స్టార్ సినిమాస్ వస్తాయి తప్ప మిగతా టైంలో అసలు సినిమాలు ఉండవండి. థియేటర్లకి సినిమాలు ఉండవు, ఆడియన్స్కి చూడడానికి సినిమాలు ఉండవు. ఈ మిడిల్లో ఉన్న సినిమాలన్నీ ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించుకుంటేనే క్వాలిటీ సినిమాలు ఇవ్వగలుగుతారండి. మంచి మంచి కథలు చాలా ఉన్నాయి మన దగ్గర, అవి చెప్పాలి అంటే కాస్ట్ ఫెయిల్యూర్స్ అవుతున్నాయి, చెప్పలేకపోతున్నాం. ఎవరు ఇక్కడ డబ్బులు పోగొట్టుకోవాలని సినిమాలు తీయలేరండి. ఏ ప్రొడ్యూసరు డబ్బులు పోగొట్టుకోవాలని తీయలేరు. అసలు యూనియన్స్ ఎందుకంటే నేను అసలు ఫస్ట్ ఫిల్మ్ యూనియన్తోనే నేను తీయలేదు. అంటే నాకు ఐఎమ్ షేరింగ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకంటే నాకు దగ్గర డబ్బులు లేవు, ఐ కెనాట్ పే ద యూనియన్. ఐ మేడ్ ద ఫిల్మ్ ఇన్ 1.5 CR అని అన్నారు. ఎవరు వచ్చి క్వశ్చన్ చేయలేదు. సరే సెకండ్ సినిమా నన్ను క్వశ్చన్ చేశారు. అంటే నేను ఓపెన్గా చెప్తున్నా, లెట్ మీ జస్ట్ బీ ఫ్రాంక్. పేక్మేడ్లో అనే సినిమా సరే యూనియన్ ఇంకా నాన్ యూనియన్ కలిపి చేశాను, నాకు అది 2.5 crore అంత అయింది. నాకు నష్టపోతే నాకు ఎవరు వచ్చాయని చేయలేదే. ఇప్పుడు నేను మొత్తం యూనియన్తో చేశాను, 8 crore అయింది నాకు. అంటే నేను ఆల్మోస్ట్ 1 year నుంచి నేను ఆ 8 crores బిజినెస్ చేయడం నా వల్ల అవ్వట్లేదు. మీకు బిజినెస్ అవుతుందని తెలుసు, అసలు ఎవరికైనా బిజినెస్ అవ్వట్లేదు చిన్న సినిమాలకి. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ లేకపోతే శాటిలైట్కో వెళ్తే స్టార్ కాస్ట్ అడుగుతున్నారు. వాళ్ళెవరు కంటెంట్లో ఏం ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదే, వాళ్ళ ప్రిఫరెన్సెస్ మారిపోయినాయి ఎప్పటి నుంచో పోస్ట్ కోవిడ్ నుంచి. ఇప్పుడు మేము ఇలా సినిమా ఇప్పుడు నేను ఎలా బిజినెస్ చేయాలి నేను? సరే ఇలాంటి పొజిషన్లో నేను సరే యూనియన్కి నేను అందరికి కట్టుకుంటే నేను చాలా జెన్యున్గా నేను చేస్తే ఇప్పుడు నేను స్టే కట్ నేనే ఉన్నా కదా, నాకు ఎవరైనా వచ్చి చేస్తున్నారా? నా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వచ్చి చేస్తారా? నాకు ఇప్పుడు ఆ 8 crores స్టేక్ నాకే కదా. ఇంకొక +2 crores వేసుకుని ఇంకొక 10 crore నేను ఇప్పుడు మార్కెటింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఏమన్నా అవుతే నేను పోతా. అలాగే సేమ్ పరిస్థితి మా అందరిది. ఎవ్వరు చేయరండి, ప్రొడ్యూసర్ పోతే ఎవ్వరు వచ్చి మాకు ఏం ఆదుకోరు. అందరూ pretty much సమ్అప్ చేశారండి. వన్ థింగ్ మాకు చాయ్ బిస్కెట్లో ఎప్పుడు ఏంటంటే న్యూ టాలెంట్ని తేవాలి అనేది అయితే ఒకటి ఉంటుంది. అండ్
అది మేము అలా పొజిషన్ చేయడం వల్ల ఏమో చాలా కొత్త టాలెంట్ వస్తారు, కానీ చాలా మంది అందులో ఫిలిమ్స్లో వర్క్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. సో దిస్ అలాంగ్ విత్ అందరూ చేసిన రిక్వెస్ట్ ఐ థింక్ కన్సిడర్ చేయాలి ఏంటి ఇబ్బందులు అవుతున్నాయని. ఐ థింక్ బోత్ సైడ్ షుడ్ సిట్ టుగెదర్. ఐ థింక్ ప్రొడ్యూసర్స్ ఒక సెపరేట్గా పెట్టుకుని, యూనియన్ వాళ్ళు ఏదో సెపరేట్గా పెట్టుకుని రకరకాల వాళ్ళు మాట్లాడే బదులు ఒకసారి కలిసి కూర్చుని అందరూ ఐ థింక్ ఇబ్బందులు అర్థం చేసుకోవాలి. బికాజ్ అందరూ జెన్యున్ ఇబ్బందులే చెప్తున్నారు. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ యూ విల్ అగ్రీ దట్ వీళ్ళందరూ చెప్పేది కూడా జెన్యున్ పాయింట్సే. సో డెఫినెట్లీ ఫిల్మ్ మేకింగ్ అనేది చాలా టఫ్ అయింది. డెఫినెట్లీ ఒక 4 ప్రొడ్యూసర్స్ కలిస్తే స్ట్రెస్ఫుల్ ఎన్వైర్న్మెంటే ఉంది తప్ప ఆడుతూ పాడుతూ ఎవరు లేరు. డెఫినెట్గా ఒక సినిమా చేయాలి అంటే భయంతోనే స్టార్ట్ అవుతున్నారు. దాని అంతా రీజన్ యూనియనా కాదు, దెర్ ఆర్ 100 రీజన్స్. బట్ ఐ థింక్ ఈ 1 పాయింట్ వచ్చింది కాబట్టి ఇక్కడ దీని గురించి డిస్కషన్ అవుతుంది. కానీ ఐ థింక్ మై రిక్వెస్ట్ టు ఎవ్రీబడి ఇంక్లూడింగ్ ద యూనియన్ ఇస్ మనమందరం ఒక అండ్ ద మీడియా ఎవ్రీబడి మనమందరం ఒకే ఎకో సిస్టంలో ఉన్నాం కాబట్టి క్రైసిస్ వచ్చినప్పుడు అందరం కలిసి సాల్వ్ చేసుకుని ముందుకెళ్ళి ఇండస్ట్రీని సేవ్ చేయాలి తప్ప ఒకరినొకరు బ్లేమ్ చేసుకుంటే ఐ థింక్ ఎక్కడికి వెళ్ళాం అనేది నా ఫీలింగ్. అండ్ హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.